హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. సో ఈషా ట్రైలర్ రిలీజ్ అయింది. సో ట్రైలర్ అయితే హారర్ మూవీ జోన్ ఇది. సో ట్రైలర్ చూద్దాం ఎలా ఉంది, మూవీ నిజంగానే భయపెట్టించిందా, భయపెడతామా లేదా అనేది. అండ్ హెబ్బా పటేల్, సిరి హనుమంతు యాక్ట్ చేస్తున్నారు. సో అంటే ఇప్పుడున్న అన్ని కమర్షియల్ మూవీస్లో ఇది ఒక డిఫరెంట్ జోనల్ కాబట్టి డెఫినెట్గా ఓకే అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే మనకి డెఫినెట్గా మనం భయపడించిందంటే డెఫినెట్గా మూవీ హిట్ అవుతుంది. సో ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ ట్రైలర్ చూసి మనకి ఏమనిపించింది, నిజంగా భయపడ్డామా లేదా అనేది మాట్లాడుకుందాం మన బాను టాక్స్లో. సో వెయిట్ చేసేదేం లేదు, లెట్స్ గో అండ్ వాచ్ ట్రైలర్, ఈషా ట్రైలర్. సో గైస్, ఈషా ట్రైలర్ చూద్దాం. నిజంగా భయపడతామా భయపడలేదా, ట్రైలర్ చూసి మాట్లాడుకుందాం. లెట్స్ వాచ్. Earth belongs to the living ones, not for the dead ones. Okay. Bannivas works. Oh my God. మీకు తెలియని, మీరు ఊహించడానికి భయమేసే చీకటి ప్రపంచం ఇంకొకటి ఉంది. దయ్యాలు పిచాచలని ఈ సొసైటీని నాశనం ఏం చేస్తుంది. గురు సార్? ఆత్మలే లేవంటారా? లేవనే చెప్తున్నాను కదా. ఆత్మలు ఉన్నాయని నిరూపిస్తే వామ్మో. ఈ ప్రదేశంలోకి మనుషుల రాకను అవి అంగీకరించలేకపోతున్నాయి. ఇప్పుడు ఓపిక పడితే దీనికి పట్టిన ఆత్మ వదిలిపోతుంది. చేతబడిలా? మీరెట్టి పరిస్థితుల్లోనూ దిగ్బంధనం చేసిన ఈ ప్రదేశాన్ని దాటి బయటకెక్కడికి పోవద్దు. బాబోయ్. మనం ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపోదాం వినయ్. నుదురు కాలిపోతుంది, వదలరా. ఆ ఆత్మ అంటే అదేనేమో. నిజంగా ఆత్మలు ఉన్నాయి. అమ్మో. కళ్ళు మూసుకున్నంత మాత్రాన గతం మాయమవదు. అమ్మా. December 12th. భయంకరంగా ఉంది కదా. ఓ మై గాడ్. మాట్లాడదాం. ఓ గైస్, నిజంగానే ట్రైలర్ అయితే భయంకరంగా ఉంది, భయపడిస్తుంది. అంటే ఇంట్రెస్టింగ్గా ఉంది. నాకైతే మంచి ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే మళ్ళీ కొన్ని డేస్ తర్వాత మళ్ళీ ఒక మంచి హారర్, మంచి భయపడే మూవీ. అండ్ థియేటర్లో డెఫినెట్గా నాకు తెలిసి ఇంకా అరుపులే. సో ట్రైలర్ అయితే బాగా, అంటే ఐ మీన్ కంప్లీట్ ఒక మనకి ఆల్రెడీ మనము కాంజూరీ కానీ అనబుల్ కానీ మనము ఐ మీన్ ఈ మూవీస్ చూసిన వాళ్ళం కాబట్టి డెఫినెట్గా మనకి ఆ జోనే కనపడుతుంది. మూవీ చూస్తే కొంచెం కొన్ని షార్ట్స్ అలా అనిపించాయి. బట్ మన నేటివిటీకి కనెక్ట్ చేస్తూ తీసుకొచ్చిన స్టోరీలా ఉంది. అండ్ చేతబడి ఒకటి అంటే అనిపించింది, చేతబడిలు మోస్ట్లీ ఉన్నట్టున్నాయి. సో చూద్దాం. ఐ మీన్ ట్రైలర్ చూస్తే మాత్రం భయమైతే భయపెట్టిస్తుంది. నాకు 2 షాట్స్ అయితే సూపర్ అనిపించినాయి. ఒకటి వచ్చేసి ఒక పర్సన్ని హ్యామర్తో టపీ అని కొడుతున్నారు. నిజంగానే అది అసలు అదొకటి ఐ మీన్ డిఫరెంట్ అనిపించింది. అండ్ తర్వాత వచ్చేసి ఇంకొక షాట్ వచ్చేసి ఐ మీన్ ఇద్దరు పాపలను ఒక ఆమె పిలుస్తూ ఉంటుంది. అసలు నేను నిజంగా ట్రైలర్ చూసినప్పుడు అబ్జర్వ్ చేయలేదు ఆమెని. సడన్గా ఎవరబ్బా అని చెప్పేసి ఎవరు పిలుస్తున్నారు అని చెప్పేసి ఒక్కసారి ఇలా కెమెరాలు ఇలా తీసుకొని వెళ్ళారు కదా, ఇలా చూసేసరికి అసలు తల లేదు ఆమెకి. ఓ మై గాడ్, నిజంగా అసలు అదైతే పీక్స్ అనిపించింది. సో డెఫినెట్గా నాకైతే
భయపెడుతుంది ట్రైలర్ అయితే. సో మూవీ కూడా ఇంకా బిగ్ స్క్రీన్ మీద మనం ఇలాంటి హారర్ మూవీస్ వస్తే డెఫినెట్గా ఇంకా అరుపులే, పక్కా అరుపులే ఇంకా. సో దెత్తడి పోషమ్మ గుడి అంటాం కదా, అట్లా అరుపులే ఉండొచ్చు. సో మూవీ వచ్చేసి డిసెంబర్ 12కి రిలీజ్ ఉంది. సో డిసెంబర్ 12కి చాలా మూవీస్ రిలీజ్ అవుతున్నాయి అండ్ అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్తో ఉన్నాయి అండ్ ఇది కంప్లీట్ ఒక డిఫరెంట్ జోన్ మూవీ. సో డెఫినెట్గా హారర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళు డెఫినెట్గా మంచి ఎక్స్పీరియన్స్ అవుతారు. సో సో థియేటర్లో చూద్దాము, డిసెంబర్ 12కి రిలీజ్. సో డెఫినెట్గా నాకైతే మూవీ ట్రైలర్ అయితే నాకు బాగా అనిపించింది, మంచి భయపడుతుంది. సో మీకు ఎలా అనిపించిందో మీరు కమెంట్స్లో చెప్పండి. అండ్ ట్రైలర్ చూడకపోతే నిజంగా చూడండి, ట్రైలర్ చూడండి, బాగుంది. అండ్ మూవీ కూడా మనకి డిసెంబర్ 12కి రిలీజ్. సో థియేటర్లో చూద్దాము. సో అది గైస్ ఈషా ట్రైలర్ గురించి. అండ్ సో మీకు నా వీడియో కనుక నచ్చితే, నా రివ్యూ కనుక నచ్చితే దయచేసి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ప్లీజ్ గైస్ సపోర్ట్ చేయండి. సో అది గైస్, సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వద్దాం. టిల్ ద టైమ్ దిస్ ఇస్ బాను సైనింగ్ ఆఫ్. బై బాయ్.